హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ బెల్లం కొబ్బరి కజ్జికాయలు. బెల్లం కొబ్బరి కజ్జికాయలకి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, బెల్లం తురుము, యాలకుల పొడి, మైదా పిండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెంగా నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత మనం తీసుకున్నటువంటి కొబ్బరి తురుముని ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. కొబ్బరి కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం కొబ్బరి రెండు కలిపి కొంచెం సేపు ఉడికించుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కొంచెం పాకం రావడం స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది. మనం కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ కలుపుకపోయినట్లయితే అడుగు అంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇందులో వాటర్ వేయకూడదండి. ఉడికేటప్పుడే మనం దీంట్లో కొంచెంగా యాలకుల పొడి కూడా వేసి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం చేతితో దీన్ని ఉండ చేస్తే అది కొంచెం వండ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్ వరకు కూడా దీన్ని మనం ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మన కజ్జికాయల్లోకి కొబ్బరి మిశ్రమం అయితే రెడీ అయింది. మనం మైదా పిండి కలుపుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం మైదా పిండి వేసుకొని కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే ఒక పావు చెంచా వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని వాటర్తో పిండినంతటిని పూరీ పిండిలాగా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని మరీ ఎక్కువసేపు నానబెట్టకూడదు. 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కజ్జికాయలు చేసుకోవడానికి మౌల్డ్ని తీసుకొని దానికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్నటువంటి మైదా పిండిని కొంచెంగా తీసుకొని పొడి పిండి చల్లుకొని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పూరీలను కజ్జికాయల మౌల్డ్లో వేసుకొని దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసి మౌల్డ్లో వేసి ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు దీని షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎడ్జస్ట్లో ఉన్నటువంటి మైదా పిండి అంతటిని మనం తీసేయాలి. అంచులను ఒకసారి నొక్కుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా కజ్జికాయలు చేసేటప్పుడు మనం అంచుల దగ్గర ఒకసారి ప్రెస్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి. ఇదే విధంగా అన్నిటినీ కూడా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లో రెడీ చేసి పెట్టుకున్నటువంటి కజ్జికాయలని వేసి దోరగా వేయించుకోవాలి. ఆయిల్ పెట్టిన తర్వాత మనం హైలో పెట్టకూడదు, మంట అనేది మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగా వేగుతాయి. ఇలా రెడీ అయినటువంటి వాటిని మనం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.